జనసేన కార్యకర్తలు వాళ్ళ ఆవేశాలను చెప్పడం, ఆవేదన చెప్పడం చూస్తున్నాం కదా, ఓపెన్ గా వస్తున్నాయి అవి. రీసెంట్ గా మన విశాఖలోనే కూడా బాగా అది ప్రచారం ఓపెన్ గా వచ్చేస్తున్నాయి. వాళ్ళ నిరసన అనేది చెప్తున్నారు. అయితే నేను దానికి ఆయన సమాధానంగా 15 ఏళ్ళు ఇట్లాగే ఉంటది, మీకు నచ్చితే ఉండొచ్చు లేకపోతే పొండి అన్నట్టుగా మాట్లాడారని అంటున్నారు. నేను పూర్తిగా చూడలేదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సింపుల్ క్యాల్కులేషన్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సోర్సెస్ బట్టి ఆయన 75 years. ఆయనకున్న డిసిప్లైన్, ఆయనకున్న పద్ధతి ఈజీగా ఆయన 100 years హ్యాపీగా సెంచరీ క్రాస్ అయ్యి ఇంకా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, చేస్తారు కూడా, ఆయన చెయ్యాలి కూడా. సో అలాంటప్పుడు ఇప్పుడు 15 ఏళ్ళు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏజ్ అంత అరౌండ్ 55 అంతా అనుకుంటాను. సో 15 ఏళ్ళు అంటే అప్పటికి ఆయనకి ఎంత వస్తాయి? 75 అవుతాయి. 65, 70. 60 కాదులేండి, 15 అంటే మీరు అన్నట్టు 65, 70 మధ్యలో ఆయన ఉంటారు. ఇంకా ఏం సో అప్పుడు వాళ్ళే ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు కాంపిటీషన్ లో లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ లీడర్షిప్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దలకు గౌరవిస్తారని ఎప్పుడు చెప్తారు కాబట్టి, సో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు బహుశా ఆయనే సీఎం అవుతారు. ఈయన ఏదో పవర్ షేరింగ్ ఉంటుందో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. నెక్స్ట్ ఇంకెవరు కాంపిటెన్స్ లో ఉన్నారు? జగన్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. వీళ్ళిద్దరు ఏంటంటే జగన్ గారు ఆయన స్ట్రెంగ్స్ మీద పనిచేసుకుంటున్నారు, ఈయన వీక్నెసెస్ ని మీద పనిచేస్తున్నారు. అంటే ఈయన వీక్నెసెస్ ఏవైతే ఉన్నారో వాటిని ఓవర్కమ్ చేసే విధంగా ఈయన పనిచేస్తున్నారు. జగన్ గారు ఆయన స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసి దాన్ని ఇంకొంచెం ఎట్లాగా పనిచేయాలని పనిచేస్తున్నారు. సో మేబీ వీళ్ళిద్దరి మధ్యనే మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఎట్లా నడిచిందో మేబీ ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి మధ్యన నడుస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ లోంచి వీళ్ళుగానే పక్కకు తప్పుకున్నారు కాబట్టి, చెప్తున్న మాటలు బట్టి. అప్పుడు వేరే జనసేన ఏముంది, దాని స్టేక్ హోల్డ్ ఏముంది? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాం అనేటువంటి స్టేట్మెంట్స్ ని గ్రౌండ్ లెవెల్లో కొంత అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే ఛాన్స్